ఏపీ సెట్ 2019 నుంచి థర్డ్ యూనిట్ నుంచి అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడో ఒకసారి చూద్దాం. సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ప్రాసెస్. ఈ సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్ అనేది ఇప్పుడు పౌడర్ మెటలర్జీ టెక్నిక్ని చేస్తారన్నమాట. సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్ కానీ లేదంటే టంగ్స్టన్ ఫిలమెంట్స్ కానీ ఇవన్నీ పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ద్వారా చేస్తారు. ద ఫర్నేస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ క్యాస్ట్ ఐరన్. మనకి క్యాస్ట్ ఐరన్ నుంచి అంటే క్యాస్ట్ ఐరన్ ఏ టైప్ ఆఫ్ ఫర్నేస్ నుంచి చేస్తారంటే ప్రొడ్యూస్ చేయడానికి కుపోలా ఫర్నేస్ నుంచి ఇచ్చేస్తారు. అంటే కుపోలా ఫర్నేస్ అనేది క్యాస్ట్ ఐరన్ ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చేస్తారు. అదే పుల్లింగ్ ఫర్నేస్ చూసినట్టయితే మనకి బ్రాట్ ఐరన్ తయారు చేస్తారనమాట. ఈ బెస్మర్ కన్వర్టర్ కానీ ఓపెన్ హెర్త్ ఫర్నేస్ కానీ ఇవి స్టీల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చేస్తారు అనమాట. స్టీల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకి క్యాస్ట్ ఐరన్ అయితే కుపోలా ఫర్నేస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ ద మెజర్ ఆఫ్ స్టిఫ్నెస్ ఈజ్. స్టిఫ్నెస్ అనేది అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు కన్సిడర్ చేస్తాం మనం. ద మెజర్ ఆఫ్ స్టిఫ్నెస్ ఈజ్ అంటే మనకి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ అలౌస్ ఇట్ టు బి డ్రాన్ ఇన్ టు ఏ స్మాలర్ సెక్షన్. అంటే స్మాలర్ సెక్షన్ అంటే ఇక్కడ థిన్ వైర్స్ కింద లెక్క అనమాట. అంటే ఇట్ కెన్ బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్ అంటే ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సింది డక్టిలిటీ ప్రాపర్టీ. డక్టిలిటీ ప్రాపర్టీ అనేది గుర్తు రావాలి. అలాగే ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ మీద ఏదైనా లోడ్ వేసినప్పుడు ఆ లోడ్ వేసినప్పుడు డిఫార్మేషన్ అవుతుంది కదా. అంటే ఆ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత అది ఒరిజినల్ పొజిషన్కి కనుక వెళ్ళకపోతే దాన్ని ప్లాస్టిసిటీ అంటాం. అలాగే ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే ఒక లోడ్ వేసిన తర్వాత డిఫార్మేషన్ అయినప్పుడు మళ్ళీ ఆ లోడ్ని తీసేసినప్పుడు అది ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అంటే ఒరిజినల్ పొజిషన్ కనుక అది రిటైన్ అవ్వగలిగితే దాన్ని ఎలాస్టిసిటీ అంటాం. మెలబిలిటీ అంటే ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ థిన్ షీట్స్ అనమాట. అంటే హ్యామర్డ్ చేసినప్పుడు ఇట్ కెన్ బి హ్యామర్డ్ ఇంటూ థిన్ షీట్స్ని మనం మెలబిలిటీ అంటాం. అంటే ఇక్కడ మన క్వశ్చన్కి సంబంధించింది ఏంటంటే ఇట్ కెన్ బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్ అంటే డక్టిలిటీ అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఎబిలిటీ ఆఫ్ ఏ మెటీరియల్ టు రెసిస్ట్ ఫ్రాక్చర్ డ్యూ టు హై ఇంపాక్ట్ లోడ్స్. హై ఇంపాక్ట్ లోడ్ అనగానే ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సింది టఫ్నెస్. ఇంపాక్ట్ లోడ్స్ అంటే ఐజెడ్ ఇంపాక్ట్ టెస్ట్ కానీ షార్ప్ ఇంపాక్ట్ టెస్ట్ కానీ టఫ్నెస్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాం. హై ఇంపాక్ట్ లోడ్స్ అనగానే మనకి టఫ్నెస్ అనేది గుర్తు రావాలి. ద మొమెంటమ్ డయాగ్రామ్ ఫర్ ఏ క్యాంటిలివర్ whose free end ఈజ్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్. మొమెంటమ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, అది ఒక క్యాంటిలివర్ బీమ్ తీసుకుంటే క్యాంటిలివర్ బీమ్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది మొమెంటమ్ డయాగ్రామ్. ఇక్కడ మనకి ఫ్రీ ఎండ్ దగ్గర ఒక మొమెంటమ్ ఎం అనేది ఉంటే కనుక దాని మొమెంటమ్ డయాగ్రామ్ త్రూఅవుట్ సెక్షన్ అంతా మొమెంటమ్ ఉంటుంది. అంటే సపోజ్ మనకి ఇది ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది అనమాట. ఇది త్రూఅవుట్ సెక్షన్ అంతా మనకి సేమ్ మొమెంటమ్ ఉంటుంది కాబట్టి ఇదంతా ఎక్కడ చూసినా మనకి ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది అనమాట. అదే మనకి అంటే ఈ ఆప్షన్ కరెక్ట్. సపోజ్ క్వశ్చన్ కనుక క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్ట్ టు పాయింట్ లోడ్ అట్ ఫ్రీ ఎండ్ అన్నారు అనుకోండి. ఈ పాయింట్ లోడ్కి వచ్చేసరికి మొమెంటమ్ డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే ఒక ట్రయాంగులర్ షేప్లో వస్తుంది. ఇది పాయింట్ లోడ్కి అయితే ట్రయాంగులర్ షేప్లో వస్తుంది. అలాగే మొమెంటమ్ వస్తే ఫ్రీ ఎండ్ దగ్గర అయితే రెక్టాంగులర్ షేప్ వస్తుంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ద డిఫార్మేషన్ ఫర్ యూనిట్ లెంత్. డిఫార్మేషన్ ఫర్ యూనిట్ లెంత్ అంటే స్ట్రైన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ డిఫార్మేషన్ అంటే డెల్టా ఎల్ పర్ యూనిట్ లెంత్ ఎల్. దీన్నే మనం స్ట్రైన్ కింద కన్సిడర్ చేస్తాం. ద పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఈజ్ ఏ పాయింట్ వేర్. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అనేది పాయింట్ వేర్ అంటున్నాడు. అంటే ఇది బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్. దాన్ని మనం ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో పాజిటివ్ నుంచి నెగిటివ్కి లేకపోతే నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేంజ్ అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అంటాం. అంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో చేంజెస్ ఇట్స్ సైన్ని దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అంటాం. ద రేషియో ఆఫ్ లార్జెస్ట్ లోడ్ ఇన్ ఏ టెస్ట్ టు ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా ద టెస్ట్ పీస్. ఇక్కడ లార్జెస్ట్ లోడ్ మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూసుకున్నట్టయితే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో మనకి ఈ ఫార్మేషన్ ఉంటుంది. ఇది స్ట్రెస్, ఇది స్ట్రెయిన్ అనుకుంటే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో మనకి ఇక్కడ మనకి ఈ పాయింట్ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం లోడ్ అనమాట. లార్జెస్ట్ లోడ్ టు ఒరిజినల్ క్రాస్ సెక్షనల్ ఏరియా దాన్ని మనం అల్టిమేట్ స్ట్రెస్ అంటాం ఈ పాయింట్ని. అంటే ఇక్కడ లార్జెస్ట్ లోడ్ అంటే అల్టిమేట్ స్ట్రెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ బీమ్ సపోర్టెడ్ ఆన్ మోర్ దాన్ టూ సపోర్ట్స్ కనుక ఎక్కువ ఉంటుందని మనం ఏమంటామంటే కంటిన్యూస్ బీమ్ అనేది అంటాం. కంటిన్యూస్ బీమ్ అంటే మోర్ దాన్ 2 సపోర్ట్స్.
నెక్స్ట్ ఏ కంప్రెషన్ టెస్ట్ ఈజ్ క్యారీడ్ ఆన్. ఈ కంప్రెషన్ టెస్ట్ అనేది ఇప్పుడు మనకి బ్రిటిల్ మెటీరియల్స్లో కండక్ట్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బ్రిటిల్ మెటీరియల్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేస్తారంటే కంప్రెషన్ టెస్ట్, అది యూటీఎం మెషిన్ మీద చేస్తారు. అదే డక్టైల్ మెటీరియల్ అనుకోండి, డక్టైల్ మెటీరియల్ ఎప్పుడు టెన్సైల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అనమాట. టెన్సైల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. బ్రిటిల్ మెటీరియల్కి ఎప్పుడు కంప్రెషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే మైల్డ్ స్టీల్ కానీ లో కార్బన్ స్టీల్స్ అయితే డక్టైల్ మెటీరియల్స్, అవి టెన్సైల్ టెస్ట్. అవే బ్రిటిల్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గ్లాస్ కానీ, లేదంటే కాంక్రీట్ కానీ, లేదంటే క్యాస్ట్ ఐరన్, ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. క్యాస్ట్ ఐరన్, కాంక్రీట్, బ్రిటిల్ మెటీరియల్స్, ఇవి టెస్టులు చేసినప్పుడు మనకి కంప్రెషన్ టెస్ట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టీఎస్ ఈ సెట్ నుంచి 2019 టీఎస్ ఈ సెట్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ద ఫినామినన్ ఆఫ్ స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ విత్ టైమ్ ఎట్ హై టెంపరేచర్ ఈజ్ కాల్డ్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకుని స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ తీసుకుంటే ఇక్కడ హై టెంపరేచర్ దగ్గర దాన్ని మనం క్రీపింగ్ అంటాం అనమాట. ఇది బేసిక్ డెఫినేషన్, మెటీరియల్ సైన్స్లో కూడా మెటీరియల్ ప్రాపర్టీస్లో వస్తుంది. క్రీపింగ్ అనేది స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ విత్ టైమ్ ఎట్ హై టెంపరేచర్. నెక్స్ట్ ద కర్రోజన్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై యాడింగ్. కర్రోజన్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ అనేది మనకి ఇవి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతాయి, కానీ క్రోమియం అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. కర్రోజన్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ని ఎప్పుడు నికెల్ క్రోమియం యాడ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఇవి 2 ఇచ్చినా పెట్టుకోవచ్చు, కాదంటే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రియారిటీ క్రోమియం పెట్టుకోవచ్చు. నికెల్ని క్రోమియం రెండింటిని కూడా మనకి కర్రోజన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాడతారు. ఎగ్జామ్స్లో పర్టికులర్ 2 కంబైన్గా వాడతారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇండివిజువల్గా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ క్రోమియం ఇవ్వచ్చు. క్రోమియం అనేది కర్రోజన్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ ఇంక్రీజ్ చేయడానికి వాడతారు. ఒకవేళ క్రోమియం లేకపోతే కనుక ఆప్షన్లో నికెల్ కూడా వెళ్ళచ్చు. ద మెటీరియల్ విత్ ద ఫాలోవింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ డక్టైల్. ఇక్కడ డక్టైలిటీ ఎక్కువ ప్రాపర్టీ దేంట్లో ఉంటుందంటే మనకి ఎఫ్సిసి స్ట్రక్చర్ ఉన్న మెటీరియల్స్కి మోర్ డక్టైల్ మెటీరియల్స్ అనేది ఉంటుంది అనమాట. మోర్ డక్టిలిటీ ప్రాపర్టీ ఎఫ్సిసి స్ట్రక్చర్స్ ఉన్న మెటీరియల్కి ఉంటుంది. నెక్స్ట్ ద ఆల్ఫా ఐరన్ ఎగ్జిస్ట్. ఆల్ఫా ఐరన్ అనేది మనకి బిలో 768 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు అది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే ఆల్ఫా ఐరన్ అంటే ఏంటంటే మనకి ఫెర్రైట్ సొల్యూషన్ అనమాట. అదే రూమ్ టెంపరేచర్ నుంచి అప్ టు 768 డిగ్రీ సెల్సియస్ వరకు ఉన్నది ఉంటుంది. ఇక్కడ మనకి ఎలోట్రోపిక్ ఫార్మ్స్ అనేది ఉంటుంది, దాంట్లో చూస్తే మనకు అర్థమవుద్ది. ఈ ఎలోట్రోపిక్ ఫార్మ్స్లో ఇక్కడ చూడండి ఆల్ఫా ఐరన్ ఇదంతా ఆస్టనేట్ ఫామ్. ఎప్పుడు 910 దాటితే, మళ్ళీ 1400 దాటితే మనకు డెల్టా ఐరన్. ఎప్పుడైతే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఏంటంటే మనకి ఐరన్ మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 1539. ఇది కూడా ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 1539 అనేది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐరన్. అది ఎప్పుడైతే క్రాస్ అయిందో మనకి లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి 768. ఈ 768 కింద ఉంటే మనకి అది ఆల్ఫా ఐరన్ అంటారన్నమాట. ఆల్ఫా ఐరన్ మళ్ళీ దాంట్లో మ్యాగ్నెటిక్, నాన్ మ్యాగ్నెటిక్ ఉంటుంది. ఈ 768 అనేది క్యూరీ టెంపరేచర్ అంటామన్నమాట. 768 కన్నా ఎక్కువ దాటితే అది నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. 768 డిగ్రీ సెల్సియస్ లోపు ఉంటే అది మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది అనమాట. దానికి మనకి బీసీసీ స్ట్రక్చర్ మ్యాగ్నెటిక్ అంటాం, అది ఆల్ఫా ఐరన్. ఇప్పుడు మనకు క్వశ్చన్ అడిగింది ఏంటంటే మనకి ఇక్కడ ఆల్ఫా ఐరన్ ఎగ్జిస్ట్ అంటే బిలో 768 అనేది కరెక్ట్ ఆన్సర్, మ్యాగ్నెటిక్ అనమాట. నెక్స్ట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ మెకానికల్ ప్రాపర్టీస్ లీడింగ్ టు ఫెయిల్యూర్ ఆఫ్ కాంపోనెంట్ డ్యూ టు సైక్లిక్ లోడింగ్. మనకి ఇమీడియట్గా మనకి సైక్లిక్ లోడింగ్ అనగానే గుర్తు రావాల్సింది ఫెటిగ్ అనమాట. రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ అంటే మనకి ఫెటిగ్ ప్రాపర్టీ అనేది గుర్తు రావాలి. అదే రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ దగ్గర ఫెయిల్యూర్ అవుతుంది, దాన్ని మనం ఫెటిగ్ ఫెయిల్యూర్ అంటాం. అదే రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ దగ్గర అది రెసిస్ట్ అవ్వగలిగి రీటైన్ అవ్వగలుగుతుంది కదా, ఫెటిగ్ స్ట్రెంత్ అంటాం అన్నమాట. వాట్ ఈస్ అప్లైడ్ ఆన్ ఏ క్యాప్ వైల్ ఓపెనింగ్ ద క్యాప్ ఆఫ్ ద టూత్పేస్ట్ ట్యూబ్ కానీ, లేదా బాటిల్ క్యాప్స్ కానీ, లేదా కార్ యొక్క స్టీర్ కానీ, లేకపోతే కీ ఓపెన్ చేయడం కానీ, లాక్ ఓపెన్ చేయడం, ఇలాంటివన్నీ మనకి కపుల్కి ఎగ్జాంపుల్ అనమాట. అంటే కపుల్కి డెఫినేషన్ ఏంటంటే మనకి 2 అన్బ్యాలెన్స్డ్ వర్టికల్ ఫోర్సెస్ అనమాట. అంటే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ స్పెసిఫైడ్ డిస్టెన్స్, దాన్ని మనం కపుల్ అంటాం అనమాట. దీన్ని మనం చూడొచ్చు, మెకానిక్స్లో కూడా వస్తుంది. దీన్ని మనం కపుల్ అంటాం. ఇది మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉంటాయి, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, క్లాక్ వైజ్ కపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే టూత్ పేస్ట్ ట్యూబ్ని ఓపెన్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అంటే జస్ట్ మనం రొటేషనల్ ఫోర్స్ వాడుతాం కాబట్టి ఇది
అంటే క్యాప్ మనకి ఎలా ఉన్నట్టయితే మనం దీన్ని 4 డైరెక్షన్ వాడతాం, ఒకటి ఆడుతూ ఉంటాం. అదే మనకి ఆ కపుల్ రిప్రజెంట్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ కపుల్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏ బ్లాక్ ఆఫ్ వెయింగ్ 100 Newton ఈజ్ రెస్టింగ్ ఆన్ రఫ్ హార్జంటల్ సర్ఫేస్ విత్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.1. ద ఫ్రిక్షన్ ఫోర్స్ వుడ్ బి. ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది అడుగుతున్నాడు. మనకు ఒక హార్జంటల్ సర్ఫేస్ మీద బ్లాక్ ఉంది, దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటున్నాడు, 100 Newtons ఉందంటున్నాడు. అలాగే దీని యొక్క నార్మల్ రియాక్షన్ ఎప్పుడు ఈ ప్లేన్కి సర్ఫేస్గా ఉంటుంది కాబట్టి R. దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ చూసుకున్నట్టయితే ఈ సర్ఫేస్కి 0.1 ఉందంటున్నాడు. మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, F ఈజ్ ఈక్వల్ టు μR. ఇక్కడ R అంటే ఏంటి, ఇక్కడ డౌన్వర్డ్ ఎంత ఉందో సేమ్ మనకి రియాక్షన్ కూడా ఎంత ఉంది, అంటే అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్ కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకోవచ్చు అనమాట. మ్యూ వాల్యూ అలా ఇచ్చాడు 0.1 అని ఇంటూ 100 వేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 10 Newtons వస్తుంది అనమాట. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనమాట. అంటే 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ద కండిషన్ ఫర్ లిఫ్టింగ్ మిషన్ టు బి రివర్సిబుల్. అంటే మనకి మోర్ దెన్ 2%. ఇది రివర్సిబుల్ మిషన్ అయితే మనకి ఇప్పుడు మోర్ దెన్ 50%. అదే ఇర్రివర్సిబుల్ మిషన్ అయితే మనకి లెస్ దెన్ 50 ఉంటుంది. ఇది ఇర్రివర్సిబుల్. ఇది స్క్రూజాక్ ఎగ్జాంపుల్ అనమాట. మనకి ఇది స్క్రూజాక్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. స్క్రూజాక్ అనేది ఒక ఇర్రివర్సిబుల్ మిషన్, దాని యొక్క ఎఫిషియన్సీ మనకి లెస్ దెన్ 50 ఉంటుంది. ద kinetic energy of the body becomes 4 times of its original initial value then the momentum. kinetic energy అనేది 4 times చేస్తే మనకి ఈ మూమెంటం అనేది ఎలా ఉంటుంది అన్నాడు. అంటే ఫస్ట్ kinetic ఎనర్జీకి మూమెంటంకి ఉన్న రిలేషన్ తెలియాలి. ఫస్ట్ kinetic ఎనర్జీ అనగానే మనకి E ఈజ్ ఈక్వల్ టు ½ mv². ఇది గుర్తు రావాలి మనకి. అంటే మనకి mv అంటే మూమెంటం, మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. అంటే దీన్ని మనం అడ్జస్ట్ చేసి ఎలా రాసుకుంటామంటే mv² కింద రాసుకుని కింద m వేసుకుంటామంట. అంటే mv అనేది ఇది ఈ లెటర్ అనేది మనకి ఏంటంటే p కాబట్టి మూమెంటం కాబట్టి, అంటే E ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు p². అది గుర్తు రావాలి మనకి. ఇక్కడ mv² కాబట్టి mv అంటే మూమెంటం కాబట్టి అక్కడ E ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు p². అదే p ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు √E. ఇక్కడ 4 times చేశాడు, kinetic ఎనర్జీని 4 times చేశాడు. అంటే ఈ రూట్లో కనుక మనం 4 వేసినట్టయితే ఏమవుతుంది, 2 times అవుతుంది అనమాట. అంటే ట్వైస్ ద ఇనిషియల్ వాల్యూ. మూమెంటం అనేది ట్వైస్ అవుతుంది. kinetic ఎనర్జీని 4 times చేస్తే మూమెంటం అనేది ట్వైస్ అవుతుంది. ఇదే బిట్ మనకి ఫిజిక్స్లో వర్క్ ఫర్ ఎనర్జీలో కూడా వస్తుంది మనకి, అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఏ పింగ్ పాంగ్ బెల్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ స్పెరికల్ బౌల్. ద బాల్ ఈజ్ ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇది మనకి జనరల్ నాలెడ్జ్ బిట్టే, జనరల్గా మనకు వస్తూ ఉంటుంది. స్టేబుల్ ఈక్విలిబ్రియం అనమాట. పింగ్ పాంగ్ బెల్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ స్పెరికల్ బౌల్. ద బాల్ ఈజ్ ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం అనమాట. నెక్స్ట్ ఏ స్టీల్ రాడ్ ఆఫ్ డయామీటర్ 20 mm ఈజ్ క్యారింగ్ an axial load of 12 kilonewtons. If the yield point stress of the material is 350 MPa, what would be the factor of safety? ఒకటి గుర్తుంచుకోండి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎప్పుడు మోర్ దెన్ 1 ఉంటుంది. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి, అల్టిమేట్ స్ట్రెస్ లేదంటే ఈల్డ్ స్ట్రెస్. ఈల్డ్ స్ట్రెస్ అనేది డక్టైల్ మెటీరియల్ తీసుకుంటాం, అల్టిమేట్ స్ట్రెస్ అనేది మనకి బ్రిటిల్ మెటీరియల్ తీసుకుంటాం అనమాట. సపోజ్ మనకి ఇక్కడ ఈల్డ్ స్ట్రెస్ తీసుకుంటే బై ఇక్కడ వర్కింగ్ స్ట్రెస్ అనమాట. వర్కింగ్ స్ట్రెస్, ఇక్కడ వర్కింగ్ స్ట్రెస్ ఏంటి మనకి తీసుకున్నట్టయితే వర్కింగ్ స్ట్రెస్ చూడండి, ఏది లోడ్ బై ఏరియా. లోడ్ ఏది 12 ఇంటూ కిలో కాబట్టి 1000 వేసుకోండి. 1000 బై లోడ్ బై ఏరియా. ఏరియా అంటే ఇక్కడ మనకి 5/4 d². అంటే d² అంటే ఇక్కడ 20 × 20 d² అంటే ఇది 5 times పోతుంది. 20లో 4 5 times పోతుంది. ఇక్కడ 20 × 5 × 20 ఎంత అవుతుంది కదా, 100 అవుతుంది అనమాట. ఈ 100 అనేది 2 zeros కాబట్టి 2 zeros క్యాన్సిల్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ పై అనేది, ఈ పై వాల్యూ ఎప్పుడు మనకి 3.14 అంటే 3 years ఉంటుంది సుమారుగా రఫ్గా.
ఈ 3 వాల్యూ అనేది 3 అనేది 12లో 4 టైమ్స్ పోతుంది అనమాట. అంటే 4 × 10 ఎంత వస్తుంది మనకి అల్టిమేట్గా. అంటే ఈ వర్కింగ్ స్ట్రెస్ అనేది సుమారుగా మనకి 40 వస్తుంది అనమాట. ఈ 40 అది అలా ఉంచండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఫార్ములా ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇదే కదా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఇదే కదా. దీంట్లో మనకి వీల్డ్ స్ట్రెస్ ఎంత ఇచ్చాడు, 350 ఇచ్చాడు బై ఈ 40. ఇక్కడ యూనిట్స్ ఉండే యూనిట్స్ ఏంటి మనకి Nm/mm². ఇది గుర్తుంచుకోండి, Nm/mm². Nm/mm² అన్న మెగాపాస్కల్స్ అన్న ఒకటే, Nm/mm² అన్న మెగాపాస్కల్స్ అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ సేమ్ యూనిట్స్ కాబట్టి 350/40 వేస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే 350/40 వేసామో ఇది క్యాన్సిల్ చేయగా సుమారుగా మనకు అప్రాక్సిమేట్గా ఈ 0 పోవడం 35లో 4 8.9 ఎంత వస్తుంది అనమాట. సుమారుగా ఇది 9కి దగ్గరగా ఉంటుంది అనమాట. ఈ వాల్యూ కరెక్ట్ అనమాట. మనకి క్యాల్కులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి అప్రాక్సిమేట్గా దగ్గర వాల్యూస్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, వెన్ an axial load of 23 kN was applied on a rod, an elongation 2 mm was observed. What is the strain energy stored in the rod? ఇది మనకి స్ట్రెయిన్ ఎనర్జీని గుర్తురాగానే U = ½ W × డెల్టా. ఇక్కడ డెల్టా అనేది డిఫార్మేషన్ అనమాట. ఇక్కడ మనకు చూడవచ్చు స్ట్రెయిన్ ఎనర్జీ అంటే U అడుగుతుంది, డైరెక్ట్ ఆన్సర్ ఇది 1/W అంటే 23 × 1000. ఇక్కడ కిలో అనమాట, కిలోకి కన్వర్షన్ ప్యాటర్న్ ఉంటుంది. ఇంటూ ఇక్కడ 2 mm దాన్ని మనం మీటర్లోకి మార్చుకోవాలి. అంటే 2/1000 వేసుకుంటే ఈ 1000 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. అంటే 23 ఏమవుతుంది, 23 ఇక్కడ జౌల్స్ వస్తుంది అనమాట. 23 జౌల్స్ అంటే 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ లెంత్ 2 meter క్యారింగ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఇంటెన్సిటీ 300 Nm. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నాడు. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో మనకి యూనిఫామ్ యూడిఎల్ తీసుకుంటే ఇలా వస్తుంది మనకి. ఈ యూడిఎల్ అనేది ఎంత ఉంటుందంటే 300. మనకి లెంత్ ఎంత వచ్చింది, ఇది వచ్చేసరికి 2 meter వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 300 అనమాట Nm/m. ఇప్పుడు ఇది సెంట్రాయిడ్లో యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇది చూడండి, మ్యాక్సిమం షీర్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే సి అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మ్యాక్సిమం షీర్ ఫోర్స్ అంటే ఏంటి, మనకి షీర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే మీకు దీంట్లో ఇలా వస్తుంది అనమాట. అంటే ఇది 300 ఇంటూ ఎంత వస్తుంది, 300 × 2 వేసుకుంటే మీకు సెంటర్లో యాక్ట్ అవుతుంది అనమాట. అంటే 1500 అనేది యాక్ట్ అవుతుంది. ఈ 1500 అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే మీకు చూడవచ్చు, ఇది 300 Nm/m. ఇక్కడ వచ్చేసరికి ఇది ఈ 1500 అనేది సెంటర్లో యాక్ట్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఇది షేర్ అవుతుంది. ఈ 1500 అనేది ఇక్కడ షేర్ అవుతుంది 750 లోడ్స్. ఈ క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి ఇది సికి దగ్గరగా ఉంటుందంట. సి అంటే చూడండి, CDE అంటే సి కరెక్టే. సి అంటే ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ 150 Nm. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది 150 Nm అంటున్నాడు. అలాగే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అక్కర్స్ ఎట్ మిడ్ స్పాన్. ఇక్కడ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మనకు ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అనమాట. అది మిడ్లో ఉంటుంది అనమాట. అంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది సెంటర్లో ఉంటుంది, అది కరెక్టే. అలాగే మనకి మ్యాక్సిమం షీర్ ఫోర్స్ అనేది 300 కాదు, మనకి 750 ఎంత వస్తుంది. అంటే ఇది తప్పు అనమాట. అంటే ఏ అనేది ఎక్కడ తప్పు అనమాట. మిగతా అన్నీ కూడా కరెక్ట్ అనమాట. ఏది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది ఇక్కడ దీని ఫార్ములా ఉంది. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఏంటి, WL²/8. దాంట్లో వేసుకుంటే మీకు కరెక్ట్గా 150 అనేది వస్తుంది. అలా మిగతా కూడా సాల్వ్ చేసుకుంటే వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏది కరెక్ట్ అనేది జస్టిఫై చేయాలన్నమాట. దాంట్లో సి కరెక్ట్ అనమాట. అదే 3 కరెక్ట్, CDA ఈ ఆప్షన్స్లో CDA అనేది సాటిస్ఫై అవుతుంది ఇచ్చిన కండిషన్కి. నెక్స్ట్, ద బెండింగ్ మూమెంట్ Nm ఉంటుంది ఫర్ పర్టికులర్ బీమ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. బెండింగ్ మూమెంట్ అనేది ఇచ్చాడు ఇక్కడ. ఈ బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఇచ్చినమాట ఇది షీర్ ఫోర్స్ అడుగుతున్నాడు. ఎప్పుడైతే బెండింగ్ మూమెంట్ ఇచ్చాడో దాన్ని షీర్ ఫోర్స్ అనగానే మనకి ఇమీడియట్గా మనకి ఈ బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేస్తూ వచ్చేదే షీర్ ఫోర్స్.
ఇప్పుడు సపోజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసినాం అనుకోండి, దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే 600 ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే 600 వస్తుంది. అలాగే 500లో మళ్ళీ ఎక్స్ డెరివేషన్ 1, ఇది 0. అలాగే మైనస్ ఇది 300x² అంటే x²కి 2x డెరివేషన్, కాబట్టి 2 × 300 ఎంత 600x వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి పర్టికులర్ పాయింట్ దగ్గర x = 3 అని ఇచ్చాడు కదా, ఆ 0.3 వేస్తే మీకు సాల్వ్ చేస్తే వచ్చేది ఇక్కడ 600 మైనస్ 500 మైనస్ అంటే దీన్ని ఇది 500 వస్తుందంట, మైనస్ 500 ఇక్కడ 600 × 0.3 దాన్ని వేసుకుంటే 180 వస్తుందన్నమాట. ఇక్కడ 600లో 500 తీస్తే 100 మైనస్ 180 అంటే 100లోంచి మైనస్ 180 తీస్తే మీకు ఆటోమేటిక్గా మైనస్ 80 వస్తుందన్నమాట. ఇది 100, ఇది మైనస్ 80 అంటే ఇది అనమాట, మైనస్ 80 న్యూటన్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. చాలా ఈజీ. ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి, అప్పుడు డిఫరెన్షియేషన్ చేయగా దాంట్లో వచ్చిన ఎక్స్ వాల్యూ వేస్తే మీకు వచ్చిన ఆన్సర్ డైరెక్ట్ 80 న్యూటన్స్ అని వస్తుంది అనమాట. A steel cantilever beam E is equal to 200 GPa of length 1 meter carrying some load showed maximum deflection 2 mm. If the free end provided with simple support, what would be the reaction at the support? మనకి ఇది కూడా సింపులే. దీంట్లో ఏంటంటే మనకి ఈక్వేషన్ రావాలి. మనకి క్యాంటిలెవర్ బీమ్ అనగానే మనకి పాయింట్ లోడ్ అనగానే మనకి ఏమొస్తుంది, y = డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అనమాట, WL3/3EI ఇది వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ లోడ్ పడుతుంది అనుకోండి, దీని యొక్క డిఫ్లెక్షన్ ఈక్వేషన్ ఎంత అవుతుంది, ఇక్కడ డిఫ్లెక్షన్ అంటే y, ఇది ఆ డిఫ్లెక్షన్ ఈక్వేషన్. ఇక్కడ నేను సపోర్ట్ వేసాను, ఎప్పుడైతే సపోర్ట్ వేసాను అంటే డిఫ్లెక్షన్ అవ్వకుండా అవుతుంది, కాబట్టి దాని ఈక్వేషన్ వేసుకుని మనం ఇక్కడ ఎంత రియాక్షన్ వస్తుంది అనేది ఇక్కడ W కట్టమంటున్నాడు అనమాట. అంటే W = ఏమవుతుంది 3EI × y/L3. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ అన్ని దీంట్లో వేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది, అది 80 kN అని వస్తుంది అనమాట. ఇక్కడ W = 3EI × y/L3. దీని ఈక్వేషన్ మీకు సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 80 kN అనేది వస్తుంది అనమాట. ఇక్కడ I అంటే BD3/12. ఇవన్నీ వేసుకుని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి 80 kN అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ద ట్రయాక్సిల్లరీ లోడెడ్ మెంబర్ ఆర్ 50 MPa టెన్సైల్, 80 MPa కంప్రెసివ్, 150 MPa compressive. What is the maximum shear stress? ఇక్కడ maximum shear stress అంటే సింపుల్ ఫార్ములా సిగ్మా మ్యాక్సిమం అండ్ సిగ్మా మినిమం బై 2. అంటే ఇక్కడ మ్యాక్సిమం అంటే 50 ప్లస్ 150/2 వేసుకుంటే మనకి దీన్ని సాల్వ్ చేస్తే ఇది 150 అనమాట. 150 + 50 200/2 అంటే 100 MPa అనేది వస్తుంది అనమాట. ఏపీ ఈసెట్ 2018లో మనకి ఏపీ ఈసెట్ నుంచి థర్డ్ యూనిట్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడో ఒకసారి చూద్దాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ హాట్ వర్కింగ్ డ్యూ టు. మెకానికల్ ప్రాపర్టీస్ అనేది హాట్ వర్కింగ్లో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే రిఫైన్మెంట్ ఆఫ్ గ్రెయిన్ సైజ్. ఇక్కడ రిఫైన్మెంట్ ఆఫ్ గ్రెయిన్ సైజ్ అనేది కరెక్ట్. మెకానికల్ ప్రాపర్టీస్ అనేది రిఫైన్మెంట్ ఆఫ్ గ్రెయిన్ సైజ్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఐజాడ్ టెస్ట్ ఈజ్ కనెక్టెడ్ టు మెజర్. ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్ ఉంటాం కదా మనం, ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్ అంటే ఇంపాక్ట్ స్ట్రెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తాం. దాని పేరులోనే ఉంది. అంటే మనకి ల్యాబ్ సైజ్ చేసినప్పుడు ఉండే ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్ లేదా చార్పీ ఇంపాక్ట్ టెస్ట్ అంటాం. ఆ ఇంపాక్ట్ స్ట్రెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఐజాడ్ టెస్ట్ని మెజర్ చేస్తారన్నమాట. అదే హార్డ్నెస్ అనుకోండి, బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ అంటాం. ఫెటిగ్ టెస్ట్ అయితే ఫెటిగ్ వాడతారు. టెన్సైల్ అంటే యూటీఎం మిషన్ మీద చేస్తారు అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఇది బేసిక్ సింపుల్ క్వశ్చన్. రేడియోగ్రఫీ టెస్ట్ అనేది నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. అంటే నాన్ డిస్ట్రక్టివ్ అంటే అక్కడ ఉన్న వర్క్ పీస్ శాంపుల్ కానీ వర్క్ పీస్ కానీ
డిస్టర్బెన్స్ అవ్వకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటాం. అదే డిస్ట్రక్టివ్ టెస్ట్లో ఏంటంటే వర్క్ పీస్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ చేసి దాని యొక్క ప్రాపర్టీస్ అనేది తెలుసుకుంటాం. హార్డ్నెస్లో కానీ, టెన్సిల్లో కానీ, కంప్రెసివ్లో కానీ వర్క్ పీస్ అనేది బ్రేక్ అయిపోతుంది. రేడియోగ్రఫీ టెస్ట్లో మాత్రం బ్రేక్ అవ్వకుండా చేస్తాం కాబట్టి ఇది నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. అలాగే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే పెనట్రెంట్ టెస్ట్, మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్, అల్ట్రాసానిక్ టెస్ట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట దాంట్లో. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్నీలింగ్? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్నీలింగ్ అంటే ఇక్కడ అన్నీలింగ్కి ఆబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్టివ్ అన్నాడు. అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి? రిమూవింగ్ ఇంటర్నల్ స్ట్రెస్ కరెక్టే, రిఫైన్మెంట్ ఆఫ్ గ్రైన్ స్ట్రక్చర్ కరెక్టే, ఇంప్రూవ్ ద మెషనబిలిటీ. ఇవన్నీ అన్నీలింగ్ ప్రాపర్టీస్ అనమాట. అన్నీలింగ్ చేయడం వల్ల ఈ ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది మాత్రం తప్ప. నాట్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇది రెడ్యూస్ ద సాఫ్ట్నెస్. అన్నీలింగ్ అంటే సాఫ్ట్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రెడ్యూస్ ద సాఫ్ట్నెస్ అనేది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే నాట్ ఆబ్జెక్టివ్ అంటే రెడ్యూస్ ద సాఫ్ట్నెస్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వైల్ నైట్రేటింగ్ ఆఫ్ స్టీల్, స్టీల్ని నైట్రేటింగ్ చేసినప్పుడు ద ఫాలోవింగ్ అట్మాస్ఫియర్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్నెస్. స్టీల్ని నైట్రేటింగ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తామంట. కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తాం, CO2. కిల్డ్ స్టీల్స్. కిల్డ్ స్టీల్స్ అనేది ఇది కూడా మనకు ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. కిల్డ్ స్టీల్స్ అనేది ఫ్రీ ఫ్రమ్ ఆక్సిజన్. ఇందులో ఎటువంటి ఆక్సిడేషన్ లేకుండా, అంటే ఆక్సిజన్ లేకుండా చేస్తారనమాట. ఫ్రీ ఫ్రమ్ ఆక్సిజన్. చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు. కిల్డ్ స్టీల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆక్సిజన్. మంజ్ మెటల్ కన్సిస్ట్ ఆఫ్. మంజ్ మెటల్ అనేది మనకి 60% కాపర్, అలాగే 40% జింక్ ఉంటుంది. దాన్ని మనం మంజ్ మెటల్ అంటాం. ఇది కూడా స్టాండర్డ్ బిట్ అనమాట. మెటీరియల్ సైన్స్లో మనకు వస్తుంది. నాన్ ఫెరస్ ఎల్ఐస్లో వస్తుంది. ఏ బార్ ఆఫ్ లెంత్ L మీటర్స్. చూడండి, ఏ బార్ ఆఫ్ లెంత్ L మీటర్స్. లెంత్ అనేది L మీటర్స్ ఇచ్చారు. అలాగే ఎక్స్టెండెడ్ బై AMM. ఎక్స్టెండెడ్ అంటే ఏంటి? డిఫార్మేషన్ అనమాట. డెల్టా L అనేది AMM ఇచ్చాడు. ఇప్పుడు ఇది పైదేమో మీటర్స్లో ఉంది, కింద వచ్చేసరికి ఇది మీటర్స్లో ఉందన్నమాట. కింద ఎంఎంలో ఉంది. అంటే డెల్టా L అనేది ఎంఎంలో ఉంది. దీన్ని మార్చుకోవాలన్నమాట. అంటే దీన్ని 1/1000 వేసుకుని మీటర్స్లో మార్చుకుంటున్నాం. అంటే A/1000 అనమాట. AMM కాబట్టి ఇది A/1000. కాబట్టి దీన్ని డిఫార్మేషన్ వెంటనే మనకి స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్, అంటే స్ట్రెయినింగ్ ఫార్ములా ఏంటి? డెల్టా L/L వేసుకుంటే మనకి ఏమొస్తుంది? A/1000 A/1000/L. దాన్ని మనం సాల్వ్ చేస్తే 1/1000ని ఎలా అంటున్నామంటే 0.001 A/L ఇది వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఇది అంటే ఇక్కడ A ఇక్కడ ఉంటుంది, ఇది A, L ఇదే A/L. అయితే ఈ 1/1000ని ఇక్కడ 0.001 కింద రాసుకున్నారు అనమాట. అంటే జస్ట్ యూనిట్స్ బ్యాలెన్స్ చేసుకుని చేస్తే సరిపోద్ది కన్వర్షన్ చేసుకుంటే. నెక్స్ట్, ద యూనిట్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఆర్ సేమ్ యాజ్ దస్. మనకి ఇది ఫిజిక్స్లో కూడా వస్తుంది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో సేమ్ యూనిట్స్. మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అంటే ఈకి Nm/m² అనేది యూనిట్స్. సేమ్ యూనిట్స్ మిగతా వీటికి ఏముంటాయి అంటున్నాడు. ఇదే యూనిట్స్ మనకి స్ట్రెస్ కూడా ఉంటాయి అనమాట. స్ట్రెస్కి ఉంటుంది, అలాగే ప్రెజర్కి ఉంటుంది, అలాగే మాడ్యులస్ ఆఫ్ రెజిడిటీ అంటే G వాల్యూ కూడా ఉంటుంది అనమాట. ఇవి సేమ్ Nm/m² ఉంటుంది. అంటే స్ట్రెయిన్కి అసలు యూనిట్సే ఉండవు, ఇది కాదు. అలాగే ఇక్కడ ఫోర్స్కి స్ట్రెస్కి యూనిట్స్ వేరే ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసరికి స్ట్రెస్, ప్రెజర్, మాడ్యులస్ ఆఫ్ రెజిడిటీ ఇది కరెక్ట్. ఇక్కడ కూడా ఫోర్స్ కాదనమాట. అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, అది పాయింట్ లోడ్ అంటున్నాడు అనమాట. ఎట్ ఏ డిస్టెన్స్ 5 మీటర్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్. టోటల్ స్పాన్ ఈజ్ 10 మీటర్స్. అంటే ఇక్కడ 5 మీటర్స్ దగ్గర యాక్ట్ అవుతుంది కాబట్టి సెంట్రల్ లోడ్ అనమాట. ఇది ఇక్కడ వచ్చింది, ఇది సెంట్రల్లో యాక్ట్ అవుతున్నట్టు. ఇది 5 మీటర్స్, ఇది 5 మీటర్స్, మొత్తం టోటల్ 10 మీటర్స్. ఇది 50 kN యాక్ట్ అవుతుంది. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అంటే మనకు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఏంటంటే WL/4 జనరల్ బిట్ ఉంటుంది. WL/4 అంటే ఇది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనమాట. ఇక్కడ ఉంటుంది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. W అంటే 50, L అంటే లెంత్ 10 మీటర్స్/4 వేసుకుంటే మనకి ఇది సాల్వ్ చేస్తే
ఇది 2 టైమ్స్ పోతుంది 5, ఇది 25 టైమ్స్ పోతుంది. 25 × 5 125 కిలోన్యూటన్ మీటర్. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. చాలా సింపుల్. WL/4 వేసుకుంటే వస్తుంది, లేదంటే మీరు బెండింగ్ మూమెంట్ సెంటర్లో క్యాలిక్యులేట్ చేసిన 125 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. పాయింట్ ఆఫ్ కాంట్రాప్రెసర్ ఈజ్ ద పాయింట్ వేర్. పాయింట్ ఆఫ్ కాంట్రాప్రెసర్ అంటే ఆల్రెడీ వచ్చిన బిట్ ఇది. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో బెండింగ్ మూమెంట్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో పాజిటివ్ నుంచి నెగిటివ్కి, లేదంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి, ఆ సైన్ చేంజ్ అయ్యే పాయింట్ని మనం బెండింగ్ మూమెంట్ పాయింట్ ఆఫ్ కాంట్రాప్రెసర్ అంటాం. అంటే బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్. నెక్స్ట్ TSE సెట్ నుంచి 2018 నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడో ఒకసారి చూద్దాం. పాయిజన్స్ రేషియో ఆఫ్ మోస్ట్ ఆఫ్ మెటీరియల్స్. పాయిజన్స్ రేషియో ఆఫ్ మోస్ట్ ఆఫ్ మెటీరియల్స్కి మనకి ఎంత ఉంటుందంటే దాని వాల్యూ 0 నుంచి 0.5 మాత్రం ఉంటుంది. ఆ వాల్యూ ఇన్ బిట్వీన్ మధ్య వాల్యూస్ ఉంటుంది అనమాట. దాన్ని మనం పాయిజన్స్ రేషియో అంటామంట. 0 నుంచి 0.5కి. అదే స్టీల్ కనుకోండి, సపోజ్ 0.28 అని, క్యాస్ట్ ఐరన్కి వచ్చేసరికి 0.23, సుమారుగా ఆ రేంజెస్ ఆ వాల్యూస్ అనేది అలా ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కార్ కాంపోనెంట్స్ డస్ రిక్వైర్ టఫ్నెస్ ప్రాపర్టీ. టఫ్నెస్ ప్రాపర్టీ అనేది కార్ కాంపోనెంట్స్కి ఎక్కువగా దేనికి అవసరం? టఫ్నెస్ ప్రాపర్టీ అనేది బంపర్కి ఎక్కువగా టఫ్నెస్ అనేది అవసరం ఉంటుంది. షాక్ అబ్జర్వర్స్ కానీ, కనెక్టింగ్ రాడ్ కానీ, ప్రొపల్లర్ షాఫ్ట్ వీటితో కంపేర్ చేస్తే మనకి బంపర్కి అనేది ఎక్కువగా టఫ్నెస్ ప్రాపర్టీ అనేది అవసరం ఉంటుంది. ఇది ఆటోమొబైల్ కూడా వస్తుంది. నెక్స్ట్, గ్యాస్ టర్బైన్ మెటీరియల్స్. గ్యాస్ టర్బైన్ మెటీరియల్స్ ఆర్ టెస్టెడ్ ఫర్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్. ఇక్కడ గ్యాస్ టర్బైన్ మెటీరియల్స్ అంటే స్పెషల్గా గ్యాస్ టర్బైన్ బ్లేడ్స్ని టెస్ట్ చేస్తారంటే ఎక్కువగా క్రీప్ టెస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే గ్యాస్ టర్బైన్ బ్లేడ్స్కి అక్కడ గ్యాస్ యొక్క టెంపరేచర్ సుమారుగా ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ హై టెంపరేచర్కి ఆ యొక్క బ్లేడ్ యొక్క మెటీరియల్ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వకూడదు. అంటే స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ అవ్వకుండా ఆ టెంపరేచర్ కూడా రిటైన్ అవ్వగలుగుతుంది. దాన్ని మనం క్రీప్ స్ట్రెంత్ అంటాం అనమాట. అంటే క్రీప్ ప్రాపర్టీ అనేది గ్యాస్ టర్బైన్ బ్లేడ్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే స్టీమ్ టర్బైన్ బ్లేడ్స్ కానీ, గ్యాస్ టర్బైన్ బ్లేడ్స్ కానీ ఈ క్రీప్ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఇది కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ మనకి మ్యాచింగ్ అనేది ఇది కాదు, రెసిస్టెన్స్ డిఫార్మేషన్ ఇది కాదు, కీలో తప్పించాడు. ఇది కరెక్ట్ ఆన్సర్. చూడండి, మెలబిలిటీ, ఎబిలిటీ టు రోల్ ఇంటూ థిన్ షీట్స్. మనం థిన్ షీట్స్ కింద అంటే హ్యామరింగ్ చేసిన, రోలింగ్ చేసిన మెలబిలిటీ ఆ ప్రాపర్టీ వల్ల చేయగలుగుతూ ఉంటాం. మెలబిలిటీ ఇది రెసిస్ట్ ద ఇంటెండేషన్ అనేది స్టిఫ్నెస్ కదా, హార్డ్నెస్ వస్తుందన్నమాట. స్ట్రెంత్ డిఫ్లెక్షన్ ఇవన్నీ మిగతా మిస్ మ్యాచ్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సిలికాన్ ఇన్ స్టీల్ యాక్ట్ యాజ్ ఏ. సిలికాన్ స్టీల్లో ఉండడం వల్ల అది ఎలా యాక్ట్ అవుతుందంటే డిఆక్సిడైజర్ కింద యాక్ట్ అవుతుంది. ఇది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటే గుర్తుంచుకోండి. మనకి ఫెరస్ అలైస్లో వాటిల్లో వస్తుంది. ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల ఏమేమి చేస్తున్నది, సిలికాన్ స్టీల్లో ప్రజెంట్ అవడం వల్ల అది డిఆక్సిడైజర్ కింద వర్క్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఫెర్రైట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఫెర్రైట్ అనేది ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆల్ఫా ఐరన్. ఆల్ఫా ఐరన్ మనం ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ ఆల్ఫా ఐరన్ మనం ఫెర్రైట్ అంటాం. ఇది కూడా మనకి మెటీరియల్ సైన్స్లో బేసిక్ డెఫినేషన్ అనమాట. ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆల్ఫా ఐరన్, దాన్ని మనం ఫెర్రైట్ అంటాం. నెక్స్ట్, కాంపోజిట్ బార్ కాపర్ అండ్ స్టీల్ ఈజ్ హీటెడ్. ద రేషియో ఆఫ్ టెన్సైల్ స్ట్రెస్ ఇన్ స్టీల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాపర్ వుడ్ బి కన్సిడరింగ్. ఇక్కడ మనకి స్టీల్ది కూడా ఇచ్చారు, అలాగే కాపర్ది కూడా ఇచ్చారు. అంటే ఇది కాపర్ది. ఈసీ అంటే సి పర్ కాపర్, ఎస్ పర్ స్టీల్. ఇక్కడ స్టీల్కి కాపర్కి ఉన్న రేషియోని అడుగుతున్నారు అనమాట. ఇందులో ఏంటంటే కాంపోజిట్ బార్స్ అనగానే మనకి ఫ్లిచ్డ్ బీమ్స్, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్లో వచ్చింది, ఫ్లిచ్డ్ బీమ్స్లో వస్తుంది. ఇక్కడ కాంపోజిట్ బీమ్స్లో రెండు యొక్క స్ట్రెయిన్స్ ఒకేలా ఉంటాయి అనమాట. అంటే ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎస్. ఇలా వచ్చినప్పుడు మనకి సిగ్మా, ఈ స్ట్రెయిన్ని మనం ఏమంటామంటే సిగ్మా ఎస్ బై ఈఎస్, అంటే యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి బై ఈసీ. ఇప్పుడు ఈ రెండు రేషియో తీసుకోండి. ఎలా తీసుకుంటాం? ఇక్కడ తీస్తున్నాను. సిగ్మా ఎస్ బై సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు
ఏమవుతుంది ES/EC. ఇదే మాడ్యులర్ రేషియో అంటారన్నమాట. ఇది అడుగుతున్నాడు చూడండి, ఏమడుగుతున్నాడు, ద రేషియో ఆఫ్ టెన్సైల్ స్ట్రెస్ ఇన్ స్టీల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ స్టీల్. అంటే టెన్సైల్ స్ట్రెస్ ఇన్ స్టీల్, కంప్రెసివ్ స్ట్రెస్ ఇది అడుగుతున్నాడు. ఇది అడుగుతాడు ఏంటంటే ఈ యొక్క మాడ్యులర్ రేషియో వేసుకుంటే సరిపోతుంది ఉంటుంది. దీన్ని మనం మాడ్యులర్ రేషియో అని ఎప్పుడు అంటామంటే యంగ్స్ మాడ్యులస్ యొక్క 2 డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క రేషియోని మనం మాడ్యులర్ రేషియో అంటాం. అంటే ES/EC వేసుకుంటే వచ్చేది అనమాట. అంటే ES అంటే ఇది 2 × 10⁶, 2 × 10⁶ వేసుకుని బై ఇక్కడ 1 × 10⁶. అది వేసుకుంటే మనకి ఈ 10⁶ క్యాన్సిల్ అయిపోగా 2/1 అంటే 2 వస్తుంది అనమాట. చాలా సింపుల్. బోత్ మెటీరియల్ యొక్క స్ట్రైనింగ్ ఈక్వాలిటీ చేసుకుని ఆ రిలేషన్ మన లాగా ఉంటాయి. జస్ట్ దాని మాడ్యులర్ రేషియో అనమాట వేసుకుంటే మనకు 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ స్టీల్ రాడ్ ఆఫ్ 1 స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే యూనిట్స్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చేసినప్పుడు మనకి యూనిట్స్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఇక్కడ చూడండి, సెంటీమీటర్లు ఇచ్చాడు. అలాగే ఇక్కడ GPAలు ఇచ్చాడు అనమాట. ఇక్కడ న్యూటన్స్లో ఇచ్చాడు. ఇక్కడ మనకి సెంటీమీటర్ స్క్వేర్ని MM స్క్వేర్లు చేసుకుంటే మనకి ఈజీ వస్తుంది. A = ఏంటిది 1 సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని MMలో మార్చుకోండి. అంటే 1 సెంటీమీటర్కి 10 mm కాబట్టి సెంటీమీటర్ 10 mm × 10 అంటే 100 mm స్క్వేర్. అలాగే లెంత్ L = ఇచ్చాడు. ఇది 100 సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే 1 సెంటీమీటర్ 10 కాబట్టి 100 × 10 అంటే 1000 మీటర్స్, అదే mm, 1000 mm. ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు. ఏది ఇది 200 GPA. దీన్ని ఎలా చేస్తామంటే 200 GPA కాబట్టి ఇంటూ 10. ఇది MPAలోకి మార్చుకోవాలి. ఇప్పుడు MPA ఎందుకంటున్నానంటే మెగా న్యూటన్స్, అంటే అది మెగా న్యూటన్స్ అన్న ఏంటిది Nm² అన్న ఒకటి అనమాట. అంటే MPA ఈజ్ నథింగ్ బట్ Nm². అంటే 200 × 10⁻³ దాన్ని మనం మెగా పాస్కల్స్ అనొచ్చు, దాన్ని Nm² అనొచ్చు. ఇలా ఎప్పుడైతే మార్చుకున్నామో ఈ యూనిట్స్ అన్ని ఇచ్చాడో మనకి రిలేషన్ ఉంది. ఏంటది రిలేషను, డెల్టా = అది అడుగుతుందంటే ఎలాంగేషన్ అడుగుతున్నాడు. ఎలాంగేషన్ అంటే ఏంటి, డెల్టా L అనమాట. డెల్టా L = PL/AE. ఈ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా వేసి సాల్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 0.1 అనేది వస్తుంది. చాలా ఈజీ. ఈ క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా క్యాన్సిల్ అవుతాయి అనమాట. P అంటే ఇక్కడ లోడ్ అనమాట. 2000 వస్తుంది అనమాట. P అంటే లోడ్. మళ్ళీ చేస్తాను ఇక్కడ. డెల్టా L = PL/AE. P అంటే 2000, L అంటే లెంత్, ఇక్కడ మనకి 1000. అదే మనకి ఎంత ఇచ్చాడు, లెంత్ 100 సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి 1000 mmలో మార్చుకున్నాను అనమాట. ఏ అంటే ఇప్పుడు 1 స్క్వేర్ కాబట్టి ఇది 1 × అంటే 100 వేస్తాను అనమాట. ఇది ఏరియా ఆఫ్ క్లాస్ 1 స్క్వేర్ మీటర్ని 1 × 100 వేస్తున్నాను. అది mmలో మారుతుంది అనమాట. యంగ్స్ మాడ్యులస్ వచ్చేసరికి 200 × 10³ ఈ 10³ ఈ 1000 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 zeros ఈ 200 అదే 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 2 వచ్చేసరికి ఇది 10 టైమ్స్ పోతుంది, ఇది 0 పోతుంది. అంటే మీకు 1/10 ఉంటుంది అనమాట. ఇది mm. దీని మళ్ళీ 0.1 mm అంటే ఇది వస్తుంది అనమాట. అలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి. నెక్స్ట్, వెన్ ద షీర్ ఫోర్స్ డయాగ్రామ్ ద పారాబోలిక్ కర్వ్ బిట్వీన్ 2 points ఇట్ ఇండికేట్స్. షీర్ ఫోర్స్ డయాగ్రామ్లో పారాబోలిక్ కర్వ్ కనుక వస్తే అది మనం దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటున్నాడు అంట. ఈ షీర్ ఫోర్స్ డయాగ్రామ్లో పారాబోలిక్ కర్వ్ బిట్వీన్ 2 points అంటే ఇట్ ఇండికేట్స్ యూనిఫామ్లీ వ్యారియింగ్ లోడ్ బిట్వీన్ 2 points. యూనిఫామ్లీ వ్యారియింగ్ లోడ్ అంటున్నమాట. అంటే మనకి షీర్ ఫోర్స్ డయాగ్రామ్స్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక బీమ్ తీసుకుంటే మన ఇష్టం, ఏదైనా బీమ్ తీసుకుంటే పాయింట్ లోడ్ తీసుకున్నాం అనుకోండి, ఎలా వస్తుందో షీర్ ఫోర్స్ ఇలా వస్తుంది అనమాట. అదే మనకి ఇది తీసుకుంటే యూడిఎల్లో ఎలా వస్తుందంటే మీకు ఈ టైప్లో వస్తుంట. ఇది వచ్చేసరికి మీకు రెక్టాంగులర్ షేప్లో కూడా వస్తుంది, కాన్స్టెంట్గా వస్తుంది. ఇది వచ్చేసరికి యూనిఫామ్ వ్యారియింగ్ వస్తుంది. అదే మీకు గ్రాడ్యువల్ లోడ్, యూనిఫామ్ వ్యారియింగ్ లోడ్ అంటే మీకు ఎలా ఉంటుందంటే మీకు ఇలా లోడ్ యూనిఫామ్గా మార్చుకుంటూ వెళ్తున్నమాట. ఇది వచ్చేసరికి మీకు పారాబోలిక్ షేప్లో వస్తుంది అనమాట. అది ఎప్పుడు షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది ఇది పారాబోలిక్ కర్వ్ అంటే కర్వ్ షేప్లో ఎప్పుడు వస్తుందంటే మనకి యూనిఫామ్ వ్యారియింగ్ లోడ్లో వచ్చినప్పుడు వస్తుంది. మనకి ఇది సిలబస్లో ఎక్కడ రాదు, కానీ
అంటే జస్ట్ తెలిసి ఉండాలన్నమాట. మనకి ఇక్కడ సిలబస్లో మనకి పాయింట్ లోడ్ కానీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ లోడ్ కానీ వస్తుంది అనమాట. అక్కడ మనకి యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ లోడ్ వచ్చినప్పుడు యూనిఫామ్కి వ్యారీ అవుతుంది షీర్ ఫోర్స్. అప్పుడు యూనిఫామ్ వ్యారింగ్ లోడ్ వచ్చినప్పుడు మాత్రం పారాబోలిక్ షేప్ వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఉంది. ఏ రెసిలియన్స్ పవర్ ఆఫ్ స్ప్రింగ్ రెసిలియన్స్ అని ఇచ్చాడు మనకి. యూ అనేది ఇచ్చాడు అనమాట. యూ అనేది 420 ఇచ్చాడు జౌల్స్. అండ్ డబ్ల్యూ కూడా ఇచ్చాడు 60 కిలోన్యూటన్స్ అనేది ఇచ్చాడు. ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ యూకి రిలేషన్ ఏంటి? ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డెల్టా. ఇది అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే మనకు డెల్టా అడుగుతున్నాడు అనమాట. డెల్టా అడుగుతున్నాడు కాబట్టి యూ తెలుసు మనకి 420 ఇంటూ 2. ఈ 2 ఇక్కడ వస్తుంది, మల్టిప్లికేషన్ అవుతుంది బై డబ్ల్యూ అంటే 60 ఇంటూ కిలో న్యూటన్స్ అదే వేసుకోవాలంట. అంటే 10 క్యూబ్ వేసుకోవాలంట. దీన్ని మనం సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ 14 mm వస్తుంది అనమాట. ఇది సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఏం లేదు, ఇది 30 టైమ్స్ పోతుంది, ఇదేమో 10 2 టైమ్స్. అలా సాల్వ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా 14 బై మీకు లాస్ట్లో 10 క్యూబ్ అని వస్తుంది. దాన్ని సాల్వ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. ఇది మీకు 14 mm అని వస్తుంది. అది చూసి చేసుకోండి. నెక్స్ట్ యుటెక్టిక్ ఇన్వారియంట్ రియాక్షన్ కన్సిస్ట్. యుటెక్టిక్ రియాక్షన్స్ అంటే ఇది ఐరన్ కార్బన్ డయాగ్రామ్ చూస్తే మనకి పెరటెక్టిక్ రియాక్షన్స్ అనేది ఉంటుంది. అక్కడ మనకి పెరటెక్టిక్ రియాక్షన్స్ కానీ యుటెక్టిక్ రియాక్షన్స్ కానీ యుటెక్టైడ్ రియాక్షన్స్ కానీ అందులో మనకి ఈజీగా తెలుస్తుంది ఆ రియాక్షన్ బట్టి. ఇక్కడ లిక్విడ్ అంటే సాలిడ్ అండ్ సాలిడ్ కింద కన్వర్షన్ అవుతుంది అనమాట. అది మనం ఈ డయాగ్రామ్లో చూస్తే మనకి పెరటెక్టిక్ రియాక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ పాయింట్స్లో ఈ కే లెటర్ ఎలా ఉంటుంది చూడండి, కే లెటర్స్ అంటే ఇది లిక్విడ్ పోర్షన్ అనమాట. ఇదంతా ఈ లిక్విడ్ అనేది మనకి ఎలా వస్తే మనకి కే లెటర్ ఎక్కడ మీట్ అవుతుంది, 2 ఇక్కడ వస్తుంది అనమాట. ఇది స్ట్రక్చర్ ఏంటిది, ఇది మనకి లెడ్ బ్యూరేట్ అనేది మనకి ఫెర్రైట్ అండ్ సిమెంటైట్ అంటే ఆస్టనైట్ ప్లస్ సిమెంటైట్ని ఇండికేట్ చేస్తాను ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనకి పెరటెక్టిక్ రియాక్షన్స్లో యుటెక్టైడ్ అంటే ఇది అడుగుతుంది మనకి. యుటెక్టిక్ అంటే ఈ కే లెటర్లా ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే చూసుకున్నట్టయితే. ఇది లిక్విడ్ షేప్ అనమాట. ఈ లిక్విడ్ మనకి ఇది 2 సాలిడ్స్ అనమాట. సాలిడ్ ప్లస్ సాలిడ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి యుటెక్టైడ్ రియాక్షన్, ఇది పెరటెక్టిక్ రియాక్షన్స్. అవి మనకి 3 రియాక్షన్స్ అన్నది ఉంటుంది. అక్కడ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ యుటెక్టిక్ ఇన్వారియంట్ అంటే లిక్విడ్ అనేది సాలిడ్ 1 సాలిడ్ 2 అదే మనం లెడ్ బ్యూరేట్ స్ట్రక్చర్ అంటాం. దాని స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అంట. అది మనకి ఏంటంటే ఇక్కడ సిమెంటైట్ అండ్ ఆస్టనైట్ దాన్ని మనం లెడ్ బ్యూరేట్ అనమాట. ఆ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇవి క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.